తమన్నా భాటియా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓదెల పార్ట్ 2 నిన్న గురువారం ఏప్రిల్ 17న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు, సినిమాకు బజ్ ఉంది కానీ ఆన్లైన్లో కేవలం 11,000 టికెట్ల బుకింగ్స్ మాత్రమే చూపించింది సినిమా. ఇక ఆఫ్లైన్ టికెట్స్ అన్ని కలిపి చూసుకుంటే నిన్న గురువారం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ మిగతా భాషలన్నీ కలిపి మరో 35 లక్షలు వచ్చాయంటే 1,15,00,000 మాత్రమే వచ్చింది మొదటి రోజు గ్రాసు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 60 లక్షలు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి, అంటే 50 లక్షలు వెనక్కి వచ్చే మొదటి రోజు. ఇంకా 10 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 10 కోట్లు షేర్ రావాలి అంటే ఇంకో 20 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకేమో మిక్స్డ్ టాక్ వచ్చింది నిన్న, నేను ఇంకా సినిమా చూడలేదు. ఇక మళ్ళీ ఈరోజు శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సన్ ఆఫ్ వైజయంతి ఉంది, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తెలుగులో, ప్లస్ హిందీలో కేసరి 2 ఉంది. మరి ఇవన్నీ తట్టుకొని సినిమా నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఈరోజు హాలిడే, ఈరోజు ఏమైనా కలెక్షన్స్ పెరగచ్చు. ఇక రేపు శని ఆదివారాలు కూడా కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు వీకెండ్లో. ఇక మండే, ఈస్టర్ మండే హాలిడే ఉంది కొన్ని చోట్ల లేదు. మరి ఆ రోజు కూడా పర్లేదు అన్నట్టు ఉండొచ్చు కలెక్షన్స్. ఆ తర్వాత మరి ఎలా ఉంటాయో తెలీదు సినిమాకు. అది మన తమన్నా కొత్త తెలుగు సినిమా, తెలుగు పాన్ ఇండియా సినిమా ఓదెల పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొంటే 50 లక్షలు వెనక్కి వచ్చే మొదటి రోజు. ఇంకా 10 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే, 10 కోట్లు షేర్ రావాలంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా నాకు తెలిసి కమర్షియల్గా డిజాస్టరే కాబోతుంది అని అర్థమవుతుంది. ఓకే, బాయ్.